నమస్తే అండి. వర్షాకాలంలో తప్పకుండా పెట్టాల్సిన 10 బెస్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలానే ఈ మొక్కల యొక్క కేర్ అండ్ టిప్స్ కూడా తెలుసుకుందామండి. ప్లాంట్ నెంబర్ 1 వచ్చేసి రెయిన్ లిలీస్ అండి. ఇది ఒక మ్యాజికల్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. అలానే ఇది మొండి మొక్క అండి. ఇది ఒక్కసారి మనం బల్బ్స్ తీసుకొచ్చి మన పాట్లో వేసామంటే మీకు ఎప్పటికీ కూడా ఇవి ఫ్లవరింగ్ అనేది వస్తూనే ఉంటుంది. అలానే దీనికి ఎక్కువ వాటరింగ్ అవసరం ఉండదు. మీరు ఎక్కువ ఎండ కూడా అవసరం ఉండదండి. సెమీ షేడ్లో కూడా సెమీ షేడ్ అంటే లైటింగ్ వచ్చే ఏరియాలో కూడా ఇది మంచిగా గ్రో అవుతుంది. ఒక్క వర్షం వచ్చి వెళ్ళగానే 2-3 రోజులలో మళ్ళీ దీనికి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది త్రోట్ ఇయర్ కూడా మనకి ఫ్లవరింగ్ చూస్తూనే ఉంటామండి. ఒక వింటర్లోనే కొంచెం ఫ్లవరింగ్ అనేది తగ్గుతుంది, కానీ ఓవరాల్ సీజన్ మొత్తం కూడా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయండి. పింక్, రెడ్, ఎల్లో, వైట్ ఇలా చాలా కలర్స్ ఉంటాయి. ఇంకొకటి దీనికి వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలండి, శాండీ సాయిల్ ఉండాలి. పాట్ విషయానికి వస్తే మీరు 8 ఇంచెస్ నుంచి మీరు ఎంత పెద్ద పాట్లో అయినా వీటిని పెట్టుకోవచ్చు. దీనికి ఎక్కువ ఎండ అవసరం లేకపోయినా కానీ వర్షం నీళ్ళు అనేవి చాలా అవసరం అండి. ప్లాంట్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 2 వచ్చేసి జీనియా అండి. ఈ సీజన్ లో తప్పకుండా జీనియా ప్లాంట్స్ పెట్టండి, ఎందుకంటే దీంట్లో చాలా బ్రైట్ కలర్స్ ఉంటాయండి. రెడ్, పింక్, పర్పుల్, వైట్, ఎల్లో ఇలా చాలా కలర్స్ ఉంటాయి. అలానే సింగిల్ పెటల్ ఉంటుంది, ఇందులో డబల్ పెటల్ కూడా మనకి మొక్కలు చూడడానికి దొరుకుతూ ఉంటాయండి. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇవి సీడ్స్ ఇలా వేసేస్తే చాలండి, మొక్కలు అనేవి వచ్చేస్తాయి. నేను ఆల్రెడీ వేసాను, అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే దీనికి పాట్ కూడా చాలా పెద్దగా అవసరం లేదండి. 8 ఇంచెస్ పాట్లో మనం 1-2 మొక్కలు పెట్టుకోవచ్చు. అంతకంటే పెద్ద పాట్ అనుకోండి ఒక 4 మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. చాలా గుబురుగా చాలా ఎక్కువగా వస్తాయండి. అయితే దీనికి ఎండ వచ్చేసి మనకి 4-5 అవర్స్ అనేది ఎండ అవసరం అండి దీనికి, ఎందుకంటే బ్రైట్ కలర్ కావాలి అనుకుంటే ఎండ పడితేనే మనకి బ్రైట్ కలర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ ఫ్లవర్స్కి బటర్ఫ్లైస్ అనేవి చాలా ఎక్కువగా వస్తుందండి. బటర్ఫ్లైస్ ఉన్నాయి అనుకోండి, పాలినేషన్ అనేది కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. అప్పుడు మన దగ్గర ఉన్న మొక్కలకి ఈల్డింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. కాకపోతే ఈ మొక్కకి మనం ఎక్కువగా వాటరింగ్ అనేది చేయకూడదండి. ఎక్కువగా వాటరింగ్ చేస్తే రూట్ రాడ్ వచ్చేసి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఆల్రెడీ మీ దగ్గర మొక్క పెట్టుంది అనుకోండి, దానికి టైం టు టైం మీరు ప్రూన్ చేయండి. లేదు మా దగ్గర మొక్క లేదండి తీసుకురావాలి అనుకున్నా, లేదా మీరు సీడ్స్ వేసి మీరు పెట్టినా కూడా దానికి హెడ్ ప్రూన్ చేస్తూ ఉండండి. అప్పుడు మనకి ప్లాంట్స్ యొక్క బ్రాంచెస్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయండి. బ్రాంచెస్ ఎక్కువ వచ్చాయంటే ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ప్లాంట్ నెంబర్ 3 ఏంటో తెలుసుకుందాం. ప్లాంట్ నెంబర్ 3 వచ్చేసి బాల్సమ్ అండి. దీన్ని చిలక మొక్క పువ్వులు అంటారు, గోరెంట పువ్వులు అంటారు. అయితే ఇది ఈ వర్షాకాలంలో చాలా బెస్ట్ ప్లాంట్ అండి. ఇది సీడ్ ద్వారా కూడా గ్రో అవుతుంది, కటింగ్ ద్వారా కూడా మనం దీన్ని గ్రో చేసుకోవచ్చు. దీనికి ఉదయం సాయంత్రం ఎండ ఉన్నా కూడా మంచి ఫ్లవరింగ్ వస్తుందండి. దీనికి వాటరింగ్ విషయానికి వస్తే దీనికి ఎండ ఉన్నప్పుడు మాత్రం మనం వాటరింగ్ చేయాలండి. వర్షాకాలం అసలు వాటరింగ్ చేయకపోయినా కూడా మంచి గ్రో అవుతుంది. దీన్ని కటింగ్ ద్వారా మనం గ్రో చేసామనుకోండి 10 డేస్లో మనకి రూట్స్ అనేవి ఫామ్ అయ్యి మొక్క తయారైపోతుంది. ఇప్పుడు ప్లాంట్ నెంబర్ 4కి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 4 వచ్చేసి సన్ఫ్లవర్ అండి. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి, అలానే వెరైటీస్ కూడా ఉంటాయండి. మినీ సన్ఫ్లవర్ అని, జాయింట్ సన్ఫ్లవర్ అని, అలానే సన్ గోల్డ్ అని ఇలా వెరైటీస్ కూడా ఉంటాయి. దీనికి ఓవర్ వాటరింగ్ అస్సలు ఇష్టం ఉండదండి, మీరు తక్కువ వాటరింగ్ చేసినా పర్లేదు. దీనికి ఎండ అనేది దాదాపు 6 నుంచి 7 గంటల ఎండ అనేది ఉండాలండి. ఇంకొక మంచి విషయం ఏంటంటే జీనియా ఫ్లవర్స్కి ఎలా అయితే పాలినేషన్ అవుతుందో ఈ ఫ్లవర్స్ కూడా పాలినేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. పాట్ విషయానికి వస్తే మీ దగ్గర చిన్న పాట్ నుంచి పెద్ద పాట్ వరకు కూడా మీరు ఈ మొక్కని గ్రో చేసుకోవచ్చు. ప్లాంట్ నెంబర్ 5కి వెళ్ళిపోదాం. ఇది చాలా హార్డీ ప్లాంట్ అండి. దీనికి ఎక్కువ ఎరువులు కూడా అవసరం ఉండదు. మనం సమ్మర్లో పెట్టినా కూడా ఫ్లవరింగ్ అనేది చాలా రెగ్యులర్గా వస్తూనే ఉంటుందండి. అదే అండి మన సమ్మర్ కాస్మోస్. ఇది మీరు మొక్క పెట్టిన తర్వాత కొంచెం డల్ అయిందని మీకు అనిపిస్తే మధ్యలోకి కట్ చేయండి, అప్పుడు మనకి ఫ్లవరింగ్ అనేది చాలా కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే దీనికి మీరు కట్ చేసిన తర్వాత గుత్తులుగా పువ్వులు వస్తాయి, అవి కూడా 6 to 8 months వస్తుందండి. పాట్ విషయానికి వస్తే మనకి 6 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్ పాట్ వరకు మీరు తీసుకోవచ్చు, అందుకంటే పెద్దగా ఉన్నా పర్లేదండి. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ ఫ్లవర్స్ ఎండిపోయిన తర్వాత మనం వాటిని స్టోర్ చేసుకోవచ్చు అండి మళ్ళీ సీజన్కి. లేదు అంటే అదే పాట్లో మళ్ళీ ఆ సీడ్స్ అనేవి వేసేసారు అనుకోండి, మన ఇంట్లోనే ఒక చిన్న నర్సరీ తయారైపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి మన గార్డెన్లో ఎలాంటి ఫ్లవర్స్ లేకపోయినా కూడా కాస్మోస్ అనేవి కంటిన్యూగా మనకి కనిపిస్తూ ఉంటుందండి. ప్లాంట్ నెంబర్ 6కి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 6 వచ్చేసి ఇది ఒక మంచి క్రీపర్ అండి. దీనికి ఎండ అంటే చాలా ఇష్టం, అదే అండి మన ఆల్మండ్. మన ఇంట్లో ఎక్కువగా ఎండ ఉంది, మనం కొంచెం ఏరియాని కవర్ చేయాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ క్రీపర్ అని చెప్తానండి. సమ్మర్లో మాత్రం ఫ్లవరింగ్ అనేది చాలా వస్తుందండి. దీంట్లో కలర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
మరి సమ్మర్ ప్లాంట్ సమ్మర్‌లో ఫ్లవర్స్ ఎక్కువొస్తాయి అంటున్నారు. మరి ఇప్పుడెందుకు చెప్తున్నారు అనేసి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ ప్లాంట్‌ని మీరు కటింగ్ ద్వారా కానివ్వండి, లేదా నర్సరీ నుంచి తీసుకొచ్చి పెడితే మీకు సమ్మర్ వరకి ఆ క్రీపర్ అనేది అల్లుకుంటుంది. కానీ దీనికి పెద్ద పాట్ ఉండాలండి. అలానే సపోర్ట్ కూడా ఇవ్వండి. అప్పుడే త్వరగా మనకి ఈ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. అయితే ఇది ఎండ ఎక్కువ ఉండాలని చెప్పాను కదండీ! ఎండ వచ్చే ప్లేస్‌లోనే ఈ మొక్కను పెట్టండి. ప్లాంట్ నెంబర్ 7 వచ్చేసి చాలా మందికి ఇష్టమైన మొక్క అండి. అంటే దాదాపుగా 99% మెంబర్స్‌కి ఇష్టం ఉంటుంది. అదే అండి మన మోగ్రా. మల్లె మొక్క అండి. ఇది ఇప్పుడు ఈ సీజన్‌లో మీరు కటింగ్స్ ద్వారా కానివ్వండి, లేదా మీరు ఎయిర్ లేయరింగ్ లేదా నర్సరీ నుంచి కూడా తీసుకొచ్చి మనం ఈ మొక్కని గ్రో చేసుకోవచ్చండి. మీరు చిన్న పాట్ నుంచి పెద్ద పాట్ వరకు కూడా పెట్టుకోవచ్చు. దీని ఫ్లవరింగ్ అనేది మనకి 8-9 మంత్స్ ఉంటుంది. అదేంటి సమ్మర్‌లోనే వస్తది కదా అంటే లేదండి. మీరు ఫ్లవరింగ్ అయిపోగానే దాన్ని లైట్ ప్రూన్ చేయండి. చేయడం వలన మనకి మళ్ళీ న్యూ గ్రోత్ వచ్చేసి ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానికి పాట్‌లో కాబట్టి మీరు ఎరువులు అనేవి ఇస్తూ ఉండాలండి. న్యూట్రిషన్స్ ఇస్తూనే మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. అయితే ఇది సమ్మర్ ప్లాంట్. కాకపోతే ఏంటంటే మే, జూన్ యొక్క ఎండ ఉంటుంది కదండీ! మధ్యాహ్నం ఎండ. ఆ ఎండలో మొక్కని కాపాడుకోండి. లీవ్స్ బ్రౌన్ కావడము లేదా మొక్క మాడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలానే దీనికి ఎక్కువ వాటరింగ్ అవసరం ఉండదండి. దీనికి ఎంత తక్కువ వాటరింగ్ చేస్తే అంత మంచిది. అలానే మనం వర్షాకాలంలో కూడా దీంట్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి. ఒకవేళ నీళ్లు నిల్వ ఉన్నాయనుకోండి రూట్ రాడ్ వచ్చి మొక్క అలా కూడా చనిపోతుందండి. ఇది బెస్ట్ ప్లాంట్. ఇది పర్మనెంట్ ప్లాంట్ అండి. దీన్ని మనం హెయిర్ ఐస్‌లో కానివ్వండి, అలానే మనకి జడలో పెట్టుకుంటారు. ఇంకొకటి ఏంటంటే స్కిన్ కూల్‌నెస్ కూడా దీన్ని వాడుతూ ఉంటారంట అండి ఈ ఫ్లవర్స్‌ని వాడుతూ ఉంటారంట. మీరు ఎప్పుడైనా విన్నారా అండి? వింటే ఒక్కసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ప్లాంట్ నెంబర్ 8కి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 8 వచ్చేసి సీత జడ పూలండి. ఇది మంచి మొక్క అండి. ఎందుకంటే ఇది కంటిన్యూగా మనతో పాటే ఉంటుంది. ఫ్లవరింగ్ అనేది సీజన్‌లో మాత్రమే వస్తుందండి. కాకపోతే ఈ మొక్క అనేది రెగ్యులర్‌గా సర్వే అవుతుంది. దీనికి ఎండ ఫుల్ సన్‌లైట్ ఉండాలండి. 6-8 అవర్స్ సన్ అనేది ఉండాలి. పాట్స్ విషయానికి వస్తే మనము చిన్న పాట్ నుంచి పెద్ద పాట్ వరకు కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చండి. అయితే మీ ఏరియాలో ఈ మొక్కని ఈ సీతజడ కుచ్చులు కానివ్వండి, సీతజడ పూలని మీరు ఏమంటారు అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఓవర్ వాటరింగ్ చేయకూడదండి. న్యూట్రిషన్ రిచ్ సాయిల్ అనేది దీనికి అవసరము. ప్లాంట్ నెంబర్ 9 వచ్చేసి ఎక్సోరా అండి. ఇప్పుడు మనం ఏ నర్సరీకి వెళ్ళినా కూడా ఈ ప్లాంట్స్ యొక్క ఫ్లవర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయండి. అక్కడికి వెళ్ళగానే అక్కడ నుంచి అసలు కదలాలనిపించదు. అంత మంచి మంచి కలర్స్ ఉంటాయి. అలానే ఇప్పుడు డ్రాప్ వెరైటీస్ కూడా వచ్చాయండి. అంటే చిన్న మొక్కలు కూడా వచ్చాయి. మీరు బాల్కనీస్‌లో అలా కూడా మీరు ఈ ప్లాంట్‌ని గ్రో చేసుకోవచ్చు. దీనికి ఫుల్ సన్‌లైట్ ఉండాలండి. అప్పుడే మనకి ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలానే మీరు టైమ్ టు టైమ్ మీరు దీన్ని ప్రూన్ చేస్తూ ఉండండి. అప్పుడు కూడా మనకి మల్టిపుల్ బ్రాంచెస్ అనేవి వస్తాయి. అప్పుడు మనకి ఫ్లవరింగ్ వస్తుంది. అయితే పాట్ విషయానికి వస్తే మీరు 10 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ పాట్ వరకు కూడా మీరు ఈ మొక్కని పెట్టి గ్రో చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ సీజన్‌లో మీరు కటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఈ మొక్క ఖచ్చితంగా మీరు గార్డెన్‌లో యాడ్ చేయండి. ఎందుకంటే చూడడానికి చాలా అందంగా ఉంటుందండి మొక్క. ప్లేస్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు ప్లాంట్ నెంబర్ 10కి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 10 వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి. దీంతో టీ కూడా చేసుకుంటారు. అదే అండి మన అపరాజిత, శంకుపూలు ఇలా పిలుస్తూ ఉంటారు డిఫరెంట్ నేమ్స్‌తో. ఇది ఇప్పుడు పెట్టడం వలన మనకి మంచిగా గ్రో అవుతుందండి. ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. మనకి రెడ్, పింక్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. కానీ బ్లూ కలర్ మనకు కనిపించడం చాలా రేర్ కదండి. అందుకే ఈ మొక్కను ఖచ్చితంగా మన గార్డెన్‌లో యాడ్ చేయండి. అలానే వీటి సీడ్స్‌ని మీరు ఓవర్ నైట్ సోక్ చేసి డైరెక్ట్‌గా మీరు మట్టిలో వేశారనుకోండి త్వరగా గ్రో అవుతాయి. ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి ఎండ్ వచ్చేసి మనకి ఫుల్ సన్‌లైట్ ఉండాలండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ్ ఉండాలి. అంటే మినిమం 6-8 అవర్స్ ఉండాలి. మట్టి వచ్చేసి వెల్ డ్రైన్‌గా ఉండాలండి. ఇంకొక మంచి విషయం ఏంటంటే దీనితోటి మనం టీ కూడా చేసుకుంటే మీరు టీ మామూలుగా చేసుకుంటే బ్లూ కలర్ వస్తది. దాంట్లో మీరు లెమన్ వేశారనుకోండి పర్పుల్ కలర్‌లోకి మారిపోతుందండి. ఇదే అండి నేచర్ యొక్క బ్యూటీ అంటారు కదా! సో, ఈ ప్లాంట్స్ ఎలా అనిపించాయి ఏంటి ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.